మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం సంక్షేమానికి 70,000 కోట్లు ఖర్చు చేసిందని మన మేనిఫెస్టో ప్రకారం ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం ప్రకటించిన సంక్షేమం 1,26,000 ఖర్చు అవుతుందని, ఇది సాధ్యం అవుతుందా ప్రజలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తూ మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజల్ని తప్పుడు పట్టిస్తున్నారని, జనం చైతన్యవంతులుగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అప్పులలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు మాయం చేసి వెళ్లినప్పటికీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టమని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సీఎం వైఎస్ జగన్ అంకెలతో సహా వివరించారు. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకారం అందించినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని గుర్తు చేశారు. 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించాం, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు? మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తర్వాత ఈ తల్లికి వందనం, అది ఏంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే, కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మళ్ళీ అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం, ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, ఇది ఇచ్చిన మాటే. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా తను చెప్పిన మాటే, ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు. 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు.